కొన్ని సంవత్సరాల క్రితం అశ్వరాజు అయిన హైందవుడు భూమి మీదకు వచ్చి ఒక సాధువును కలుస్తాడు. తమ రాజ్యానికి శక్తినిచ్చే చంద్రమణి ప్రమాదంలో ఉందని దానిని భూమి మీద భద్రపరచవలసిందిగా కోరుతాడు. అతను మరలా వచ్చి ఆ మణిని తీసుకెళ్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ సాధువు చంద్రమణిని చాలా జాగ్రత్తగా ఒక పుట్టలో భద్రపరుస్తాడు. ఎన్నో సంవత్సరాలు గడిచాయి. అశ్వరాజు మాత్రం తిరిగి రాలేదు. ఆ సాధువు అశ్వరాజు తిరిగి వస్తే ఆ చంద్రమణికి మార్గం చూపేలా ఒక దారిని సృష్టించి చనిపోయాడు. అమెరికాలో జాబ్ వచ్చిందిరా, కానీ వీసా ప్రాసెస్కి 1 లక్ష రూపాయలు కావాలి. నేను ఇస్తా, తీసుకో. నువ్వు నా ఫ్రెండ్ రా, నీకు కాకపోతే ఎవరికి హెల్ప్ చేస్తా? థ్యాంక్ యూ సో మచ్ రా, నేను ఎప్పటికీ మర్చిపోను రా. మనం ఎప్పుడు ఇలాగే బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండాలిరా. ఒంటరిగా ఉండటం చాలా మందికి ఇష్టం, కానీ నాకు మాత్రం నరకం. మనకంటూ ఒక పలకరింపు లేనప్పుడు, పలకరించినా అది మనల్ని కాదని తెలిసినప్పుడు ఏదో తెలియని బాధ. చుట్టూ ప్రపంచం బిజీగా ఉండి మధ్యలో ఒక్కరిని బ్రతుకుతున్న నా లైఫ్లో ఒక అద్భుతం జరిగింది. ఫ్రెండ్స్ని కామన్గా నువ్వు మనిషివేనా అంటాం, కానీ ఇది నిజంగానే మనిషి కాదు, ఒక బటర్ఫ్లై. ఇది నా లైఫ్లోకి ఎలా వచ్చిందంటే, ఏంటి నాకు ఈ బాధ, నా కోసం ఎవ్వరూ లేరు. నువ్వేనా మాట్లాడింది? చిలక పలుకులు వినడమే కానీ సీతాకోక మాట్లాడటం ఫస్ట్ టైం వింటున్నా. అవునా? ఏది చూపి. ఎవరు నువ్వు? నీ పేరేంటి? కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ కా ఫ్యాన్. అవునా? ఐఎమ్ బాస్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్. నాకు చాలా పని ఉంది, నేను వెళ్ళొస్తా. నీకు దండం. తింగరోళ్ళ ఉన్నాడు కానీ మంచోళ్ళనే ఉన్నాడు. వీడికి మన ఫ్రెండ్షిప్ ఏందో చూపిద్దాం. అంతే, ఆ ఒక్కరోజు దేవుడిని అలా అడగకుండా ఉండాల్సింది. టార్చర్కి కేర్ ఆఫ్ అడ్రస్లు తగులుకుంది బటర్ఫ్లై, కానీ ఒకరోజు నాకు హెల్ప్ కూడా చేసింది. ఎల్లహే ఏంది చూపిరా. నేనే బాహుబలి పార్ట్ 1 రాస్తున్నా, పార్ట్ 2 ఏం రావట్లేదే. నీకొచ్చా? అప్పటి నుండి నాకంటూ ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నా లైఫ్లో ఇంకో మిరాకిల్ కూడా జరిగింది. రక్షిత, తనతో లవ్. జస్ట్ 20. హే, మరీ యంగ్లా ఉన్నాను. హే, ఐఎమ్ ప్రౌడ్ టు బి సింగిల్, యు నో. ఎక్స్క్యూజ్ మీ. ఎవరే అమ్మాయి? బాగుందే. సర్లే, ఏదోటి వేసేద్దాం. ఇక్కడ అనాటమీ డిపార్ట్మెంట్కి ఎలా వెళ్ళాలి? గో స్ట్రైట్ అండ్ టేక్ రైట్. ఇప్పుడు నేను ఏం చేయాలి? హలో, ఎక్స్క్యూజ్ మీ, మీ నవ్వు చాలా బాగుంది. ఇంతకు మీరెవరు? ఐఎమ్ రక్షిత, న్యూ జాయినింగ్. మీరు? ఐఎమ్ విష్ణు, సీనియర్ మోస్ట్ స్టూడెంట్. ఏంటండి ఒక్కరే ఆడుకుంటున్నారు? మీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఫ్రెండ్సా? జాబ్ రాగానే ఎవరి దారి వాడు చూసుకుంటుండు. నేనెవరితో పెద్ద కలవను, నాకు ఇలా ఒంటరిగా ఉండడం ఇష్టం. ఐఎమ్ సారీ. హే, పర్లేదు. సంతోషం అనేది మన చుట్టూ ఉండే మనుషుల్లో కాదు, మన మనసుల్లో ఉంటుంది. మాటలు కూడా బాగానే చెప్తున్నాడు. ఈ కాలేజ్ నీకు చాలా నచ్చుతుంది. మీరు ఎక్కడుంటారు?
ఓకే బాయ్. హలో, మర్చిపోయా, మీ నెంబర్ ఇస్తారా? అంటే ఇక్కడే ఉంటారు కదా, కలుస్తూ ఉంటా. ఎస్ ఎస్, థ్యాంక్ యూ, బాయ్. బాయ్. హాయ్. హాయ్. నైట్ అంతా ఏం చేశారు సార్? హాయ్ ఏముంది, ఫుల్గా తిని హాయిగా. రాత్రంతా నీ మాటలు జోలపాట్లా వినపడుతుంటే అందమైన నీ కళ్ళు నా కల్లోకి వచ్చి కలవర పెట్టాయి. అమ్మ బాబోయ్, మీలో ఇంత మంచి కవి ఉన్నాడా? జస్ట్ 1 minute. హలో నానా, అది చెప్పేది ఏంటో. ఎనీ ప్రాబ్లం? పద అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటి సడన్గా డల్ అయ్యావు? నా లైఫ్ మొత్తం ప్రాబ్లమ్స్. అమ్మ లేదు, నాన్న ఎప్పుడు చూసినా బిజీ. స్కూల్లో కాలేజ్లో ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు, నాకంటూ ఎవ్వరూ లేరు. నేనున్నాను కదా. లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటావా? అర్థం కాలేదే. నీ కళ్ళల్లో నా మీద ఇష్టం కనిపిస్తుంది, నీ మౌనంలో నాపై ప్రేమ వినిపిస్తుంది. లవ్వా? నిన్న మీరు మీరు అన్నాను, ఇవాళ నువ్వు నువ్వు అంటున్నా. ఇంకా అర్థం కాలేదా? మొత్తానికి అమ్మాయిని పడేసా అంటావు. ఇంకేం మరి, ఎంజాయ్ పండగ. నన్ను ప్రేమించే అమ్మాయి కూడా దొరికేసింది. ఇలా సాగిపోతున్న నా లైఫ్లో నేను ఊహించని ఒక సంఘటన కూడా జరిగింది. ఎవరు చూడట్లేదా? ఇదేంటి నాకు పెట్టకుండా చేస్తున్నాడు? వచ్చేస్తున్నారా బుల్లడా? ఇక దీన్ని మర్చిపో. రే ఆగరా రే. అమ్మా, నాకు పెట్టకుండా చేద్దామనే. హలో. ఓ ఎస్ ఎస్. చాక్లెట్ ఏంది, తీయగా ఉంది. ఏంట్రా మంచి హ్యాపీగా ఉన్నావు? ఎగ్జామ్ పాస్ అయిపోయా. నీలాంటి మంచి ఫ్రెండ్ దొరికాడు. ఈ మధ్యనే ఒక పిల్ల కూడా సెట్ అయింది. అంతా నీ వాళ్ళేరా. థ్యాంక్ యూ రా. డిస్టాన్స్, ఇలాంటివన్నీ మా ఇంట వంట లేవు. ఏడ్స్ అవ్వలేరా. అయినా నేను నీతో మాట్లాడనురా. అరే నువ్వు నాకు చెప్పకుండా ఆ అమ్మాయిని రోడ్డు మీద బైక్ వేసుకుని బుర్రు అని వెళ్ళావు. నేను నీతో మాట్లాడను పా. అరే ఏ అమ్మాయిరా? ఇంకెవరు, మీ రక్షిత. అరే ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? అవునా, ఒక్కసారి అలా చూడు. ఆ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండే కదా? ఆ రోజు కోపంలో తన దగ్గరికి వెళ్ళాను. కానీ అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ని చూశాను. చూసి నా ప్రపంచం ఆగిపోయింది. ఆర్ఫన్స్లో పెరిగిన మేము ఎప్పుడు కలిసే ఉన్నాం. వాడు జాబ్ రాగానే చేసిన హెల్ప్ మర్చిపోయి ఈరోజు ఇలా కనపడ్డాడు. వచ్చాడేంటి? హే విష్ణు, ఎలా ఉన్నావురా? నన్ను గుర్తుపట్టావా? తను ఇప్పుడే నీ గురించి చెప్తుంది. ఎలా ఉన్నావురా? రై నటించకు నటించకు. నేనేం పాపం చేశానురా? చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. అమెరికాలో నీకు జాబ్ రాగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఆఖరికి నేను ప్రేమించిన అమ్మాయిని కూడా నాకు కాకుండా చేసావు. ఇప్పుడు నిన్నేం చేయాలరా? అయిపోయిందా నీ ఎమోషనల్ డ్రామా? ఆ అమ్మాయి నేను చెప్తే నీ దగ్గరకు వచ్చింది, నేను చెప్తే నేను లవ్ చేసింది. దేనికోసం రా ఇదంతా? చెప్తాను. చిన్నప్పటి నుంచి నేను నీకు ఒక కథ చెప్పేవాడిని, గుర్తుందా? అశ్వరాజు భూమి మీదకి వచ్చాడని, ఒక సాధువుకి చంద్రమణి ఇచ్చాడని. నేను నీలాగే అది ఒక కథ అనుకున్నాను, కానీ అది కథ కాదు.
నిజం. దానికి దీనికి ఏంట్రా సంబంధం? ఆ స్టోరీ నీకు సగం మాత్రమే తెలుసు. ఆ సాధువు ఒక బటర్ఫ్లైని సృష్టించాడు. దానికి చంద్రమణికి వెళ్లే దారిని చెప్పి చాలా పవర్స్ ఇచ్చాడు. ఆ బటర్ఫ్లై ఎవరో ఎక్కడ ఉంటుందో నీకు బాగా తెలుసు అనుకుంటా. రిలాక్స్ మై ఫ్రెండ్, రిలాక్స్. ఎవర్రా నువ్వు? శాంతి, మనకేం కావాలో చెప్తే వాడే తెచ్చిస్తాడుగా. ఈ లవ్ డ్రామాస్ అవసరమా? ఏం కావాలరా మీకు? చంద్రమణి, దానికి దారి నీ ఫ్రెండ్ బటర్ఫ్లైకి మాత్రమే తెలుసు. అది మాకు కావాలి. ఆ బటర్ఫ్లై నా ఫ్రెండ్ అని మీకెలా తెలుసు? నువ్వే చూపించావు కదా నీ ఫ్రెండ్ని నాకు. హో, ఈ బటర్ఫ్లై మీ ఫ్రెండా? కెన్ ఐ టేక్ ఏ సెల్ఫీ విత్ ఇట్? నేను నిన్ను ఆ బటర్ఫ్లైతో చూసా. నువ్వు ఆ బటర్ఫ్లైతో మాట్లాడడం చూసా. అది కన్ఫర్మ్ చేసుకోవడం కోసమే ఆ అమ్మాయిని నీ దగ్గర పంపించా. ఆ చంద్రమణి ఎక్కడుందో నువ్వే మాకు చెప్పాలి. డూ యూ నో ద వాల్యూ ఆఫ్ చంద్రమణి? ఇట్స్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. అయిపోయిందేదో అయిపోయింది. మాకు ఆ చంద్రమణి కావాలి. కావాలంటే అందులో 50% నువ్వే తీసుకో. లెట్స్ హ్యావ్ ఎ డీల్. ఇన్నాళ్ళు తను నటించింది ఆ మనీ కోసమా? ప్రేమ అబద్ధం, ఫ్రెండ్షిప్ మోసం అని తెలిసాక నా ప్రపంచం ఒక్కసారిగా చీకట్లోకి వెళ్ళిపోయింది. ఆ మనీ వీళ్ళకు దక్కకూడదు. రేయ్, మనుషుల ఫీలింగ్స్ కంటే మనులు మాణిక్యాలు ఎక్కువయ్యారా మీకు? ఇంకోసారి ఆ మని జోలికి వస్తే చంపేస్తా. వీడు ఇలా చెప్తే వినేలా లేడు శాంతి. బాయ్స్, రేయ్, ఆయన నాలా మంచోడు కాదు, చంపేస్తాడు. మర్యాదగా చంద్రమణి ఎక్కడుందో చెప్పేసాయి. ఇన్ని రోజులు నాతో మంచిగా ఉన్న నా ఫ్రెండ్ని ఇప్పుడు కాపాడుకోవాలి. ప్రాణం పోయినా సరే. ఎక్కడికి రా వస్తున్నావు? విష్ణు, ఏమైందా నీకు? విష్ణు, చంద్రమణి కావాలా? సరే, నన్ను పట్టుకోండి, నేనే ఇస్తా. Go catch it! రేయ్, వెళ్ళి పట్టుకోండి. ఇంత జీతాలు తీసుకుంటారు ఎందుకురా మీరు? వాడెక్కడికి వెళ్తాడు సార్? ఐ వోంట్ లీవ్ హిమ్, ఐ విల్ క్యాచ్ హిమ్. చంద్రమణి కావాలా? తీసుకో. ఇదేంటి రా, చంపేలా ఉంది. పదండి సార్, పారిపోదాం. గో గో గో. మనం ఎప్పుడు ఇలాగే బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండాలిరా. బాధపడకు. నాకు వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలియదురా. తెలుసుంటే నేను వాళ్ళ దగ్గరికి పోనిచ్చేవాడిని కాదు. నీకు ఎలాగో నిజం తెలిసిపోయిందిగా, నాకు హెల్ప్ చేస్తావా? ఏంట్రా? ఆ చంద్రమని నీకు ఇస్తాను, జాగ్రత్తగా చూసుకుంటావా? ఇన్నాళ్ళు దాన్ని కాపాడి అలసిపోయాను. ఆ చంద్రమణి నీకేం కావాలన్నా ఇస్తుంది. కాకపోతే అది నువ్వు ముట్టుకున్న నెక్స్ట్ మినిట్ నేను చనిపోతా. నీకు చాలా పవర్స్ ఉన్నాయి కదా. ఆ అమ్మాయిని, నా బెస్ట్ ఫ్రెండ్ని, నా పాస్ట్ని మొత్తం మర్చిపోని నువ్వే ఎప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్లా ఉంటావా? రేయ్, నేను నీకు చంద్రమణిస్తా అంటున్నాను. ఆ మణి ఉంటే నీకు అన్నీ వస్తాయి. నీ చుట్టూ ఎంతో మంది ఉంటారా. ఇలా మోసం చేసే మనుషుల కన్నా నాకు నీలా ట్రూగా ఉండే బటర్ఫ్లై లాంటి ఫ్రెండ్ చాలు. నాకు ఈ మనులు వద్దు. నాకు నా గతాన్ని మర్చిపోలేదు. ఆ ఒక్క మాటతో
ఆ మణికన్నా ఎంతో విలువైనది వీడి మంచి మనసు అని నాకు అర్థమైంది. ఆ ముగ్గురు మళ్ళీ వస్తే నేను చూసుకుంటా. పదండి సార్ పారిపోదాం. గో గో గో. సార్ త్వరగా పోనివ్వండి సార్, ఆ బటర్ఫ్లై మళ్ళీ వచ్చేస్తుంది. ఏరా చంద్రమణి కావాలన్నారుగా, ఇప్పుడెందుకు పారిపోతున్నారు? మీలాంటి వాళ్ళకి నేను వేసే శిక్ష ఏంటో తెలుసా?